చెల్లిస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి బిడ్డ మా ప్రభు తండ్రి చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి మా ప్రభు తండ్రి మా ప్రభు తండ్రి అయా మా ప్రభు రెండవ మా ప్రభు తండ్రి జన్మదినోత్సవం జరుపుకుంటుండగా మా ప్రభు తండ్రి నాయన అయా మీ ఆత్మను కుమరించుకున్నారు, మిమ్మల్ని కుమరించుకున్నారు తండ్రి నాయన మా ప్రభు తండ్రి నాయన నీకు స్థితులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి నాయన జీవం కలిగిన మా తండ్రి బిడ్డను దీవించు ఆశీర్వదించున్నా తండ్రి నాయన మీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి నాయన గ్రహిస్తున్నా తండ్రి నాయన మా ప్రభు మీకే చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి నాయన కాలంలో మా తండ్రి నాయన జన్మదినం పురస్కరించుకొని మా ప్రభు ఏర్పాటు చేయబడినటువంటి యొక్క మా ప్రభు తండ్రి నాయన ఉడికిని బట్టి మీకు మేము చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి నాయన మీద మీ ఆత్మ కుమరిస్తున్నా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి నాయన నా తండ్రి నాయన ఆశీర్వదిస్తున్నా తండ్రి నాయన మా ప్రభా మా ప్రభా తండ్రి నాయన మా ప్రభా కుమారుడు మా ప్రభా తండ్రి నాయన రాజు గారి నుంచి మా ప్రభు మీకు మంచి చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి నాయన మా ప్రభు జీవించి ఆశీర్వదించున్నా తండ్రి నాయన అయా మా ప్రభు ఆరాధన క్రమం అంతటి కూడా మా ప్రభు తండ్రి నాయన అయా మా ప్రభు కుమారుడు జరిపిస్తూ ఉండగా నా తండ్రి నాయన ఆత్మ సన్నిధి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి నాయన అయా మా ప్రభు తండ్రి నాయన తన నోటిలో నుంచి మా ప్రభు మీ యొక్క మాటలను మా ప్రభు తండ్రి నాయన అయా మా ప్రభు తండ్రి నేను వచ్చినట్టుగా మా ప్రభు మీ కృపను ముందుగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి నాయన ఈ కృప మీద మా తండ్రి నాయన వెళ్ళేటువంటి మీ ఆశీర్వాదాలను కుమరించుకున్నా తండ్రి నాయన దంపతులను మా ప్రభు తండ్రి నాయన గోపిని మా ప్రభు తండ్రి నాయన మీరు దీవించు ఆశీర్వదించుకున్నా తండ్రి నాయన ఆ యొక్క కష్టార్జితాన్ని మా ప్రభు తండ్రి నాయన మా ప్రభు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి నాయన జీవం కలిగిన మా తండ్రి నాయన మీ బిడ్డలు మా ప్రభు తండ్రి నాయన అయ్యా మరి ఎక్కువగా మా ప్రభు తండ్రి మీ సన్నిధానంలో ఆనందించడానికి మా ప్రభు ఈ స్వార్థ పరిచర్యలో మా ప్రభు నా తండ్రి నాయన అయ్యా పాల్గొనడానికి మీ కృపను విడుగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించము ఆశీర్వదించు మీ కృపలో వర్ధన చేసి మా ఇమా గంట ప్రభావాలు పొందమని శ్రేష్టమైన నామములో అడిగిపెట్టుకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. దయచేసి మేము ఈ స్థలంలో కూర్చోండి. ఓకే, ఇంతవరకు కూడా మరి గోల్డాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. 2వ సంవత్సరానికి చాలా మంది అభిమానులను సంఘాన్ని సంపాదించుకుంది. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఈ యూట్యూబ్లో షార్ట్స్లో రీల్స్లో అన్నిట్లో కూడా అప్లోడ్ చేస్తూ అలాగే స్టేటస్లు పెడతా ఉంటే చాలా మంది గ్రీటింగ్స్ ఆల్రెడీ చెప్పేశారు. సో చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మిత్రులు ఆత్మీయులు మనమందరం కూడా రీతిగా కలుసుకోవడం చాలా సంతోషం. గోల్డా ఇక్కడ కనపడుతుంది కదా, ఏమే కాదు గోల్డా, అసలు గోల్డా ఎక్కడుంది కాదు కదా. సో గోల్డాని ఇక్కడ తీసుకొని వస్తే, ఎందుకంటే ఇంకా ఆమె మన సెలబ్రిటీ ఈరోజు, ఈ అకేషన్కి సెలబ్రిటీ ఆమె అనమాట. ఎక్కడ చూడండి ఇంటి చుట్టూ మొత్తం ఇంట్లో మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే అక్కడ నాకు ఎదురుగా స్క్రీన్లోనేమో గోల్డా గోల్డా ఇటు అటు తిరుగుతుంది. అట్లా ఇది గోల్డా చప్పట్లు కొట్టండి అందరు కూడా, గోల్డా చప్పట్లు కొట్టండి. గోల్డా అందరికీ అభిమానమే, అందరూ కూడా ఇష్టపడతారు. గుడ్, అది దేవుని దయ, మనుషుల దయ అంటే అదే. వెరీ గుడ్. సో అందరికీ అవ్వాలని చెప్పడం మొదలుపెట్టింది. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు నుంచి తన చేత తనే తినడం మొదలుపెట్టింది. ఆ మొత్తం కింద పడేసింది తర్వాత సంగతి. సో చాలా సంతోషం. హల్లెలూయా. అందరు వచ్చారా? అందరూ వస్తే మనం ఇక కార్యక్రమాన్ని త్వరగా మనం కొనసాగించుకుందాం. ఆమె అంటే కొండలు బోర్లెచ్చబడక మునిపే మనం నీళ్లు పోయడం మంచిది. అంటే పిల్లలు నిద్రపోక ముందే అన్ని చేస్తే చక్కగా ఉంటాయి. బర్త్డే అంటే పిల్లల కార్యక్రమమే కాబట్టి సందడి సందడి పిల్లలకి. నాన్న కొంచెం జరిగి బ్రదర్ కొంచెం జరగలేదు. ఓకే
రైట్. ఈ సమయంలో గోపి సోని ఇద్దరు కలిసి ఒక స్మాల్ సర్ప్రైజ్. సోని ఎక్కడ? ఓకే, వీడియో తీయండి. ఏం తెచ్చావు? కేకా? చూడు ఒకసారి చూడు. ఓపెన్ చేస్తున్నావా? గోల్డెన్ ఓపెన్ చేయాలనా? నువ్వు చేస్తున్నావా? అవే ఇది కానీ పరిశుద్ధుడు అయిన ప్రభు, నీకు వందనాలు. గోల్డ్ కొరకు ఏర్పాటు చేసినట్టు ఆయన కార్డ్లెస్ స్పీకర్ బట్టి స్తోత్రాలు దీవిస్తున్నాను. మీ సన్ని తోడుగా ఉంచి మంచిగా ఇది ఉపయోగపడటం సహాయం చేయాలి. యేసు ప్రభు గారు ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. చూడు 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 అదే చూడు. గోల్డ్ మంచి సింగర్ అవుద్ది భవిష్యత్తులో. ఆమె చుట్టూ అంతా సింగర్స్ మ్యూజిషియన్స్ ఉన్నారు. ఇప్పుడు పాట పాడుద్ది. అందరూ కూడా హల్లెలూయా చెప్పండి. రైట్. ఎవరి దగ్గర బైబిల్ అంటే ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 128 అధ్యాయము 1వ వచనం నుండి బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథం 128 అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. అద్భుతమైనటువంటి ఒక ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రామిసెస్ ఉంటాయి. కుటుంబ ఆశీర్వాద వాగ్దానాలు. అద్భుతమైనటువంటి కీర్తన, అతి ప్రశస్తమైనటువంటి కీర్తన. కీర్తన గ్రంథం యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు. చదవండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండు. యెహోవా యందు భయభక్తులు గలవాడు నీలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదు. ఇశ్రాయేలు మీద సమాధానం. ఆమేన్. ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఇది. ఎవరికైనా కూడా పిల్లలు లేకపోతే బాధపడకూడదు. దేవుడు తప్పనిసరిగా వారికి సంతానం ఇస్తాడని వాగ్దానం కూడా ఇందులో ఉంది. ఏమిటంటే నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని. దేవుడు బైబిల్లో పిల్లలను ఒలీవ మొక్కలతో పోల్చడం జరిగింది. ఈ ప్రపంచమంతట్లో కూడా అతి శ్రేష్టమైనటువంటి ఎక్కువ కాలం బ్రతికే చెట్టు ఏదైనా ఉందంటే అది ఒలీవ చెట్టు. అలాగే ఒలీవ చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ కూడా అతి శ్రేష్టమైంది. దరిదాపుల ఒలీవ చెట్టుకు మరణమే లేదు. నేను ఒక 7 సంవత్సరాల క్రితం యెరూషలేము వెళ్ళొచ్చినప్పుడు అక్కడ ఒలీవ చెట్లు పాతకాలపు సుమారు 6000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒలీవ చెట్లు చూపెట్టారు.
అవి చూడటానికి పెద్ద గుబుర్లుగా ఉండవు కానీ చిన్నయే, కానీ వాటికి ఆయుష్ కాలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతో కాలం 6000 సంవత్సరాలు. అలాగే పిల్లలను కూడా దేవుడు దీర్ఘాయుష్ కాలంగా ఉంచాలని కోరుతున్నాడు. అలాగే ఒలివ చెట్ల నుంచి కాయలు వస్తాయి, ఆ కాయలో నుంచి నూనెను తీస్తారు. 3 రకాలుగా నూనెను బయటికి తీస్తారు. ఒకటేమో అభిషేకమున కొరకు, రెండేమో వంట కొరకు, మూడేమో దేహం కోసం. ఈ 3 రకాలుగా నూనెను తీస్తారు. ఆ ఒలివ నూనె మన దేశంలో కొనాలంటే, మంచి ఆలివ్ ఆయిల్ కొనాలంటే, కనీసం ఒరిజినల్ ఆయిల్ కొనాలంటే 2000 రూపాయల పైనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మిగిలినంతా కూడా డూప్లికేటే, పర్సంటేజ్ ఉంటుంది దాంట్లో, ఆలివ్ ఆయిల్ పర్సంటేజ్. సో శ్రేష్టమైనటువంటి ఒలివ చెట్టు నుంచి ఒలివ నూనె తీయడం జరుగుతుంది. అలాగే పిల్లలను దేవుడు ఒలివ చెట్టుతో పోల్చాడు. ఒలివ మొక్కల వల్లే ఉంటారు. ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను పనికి మాలిన వారని, నిష్ప్రయోజకులని అనుకోకూడదు. వారికి బుద్ధి లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు అనుకోకూడదు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులని. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు, వారి పిల్లలు తప్పనిసరిగా దీవించబడతారని కీర్తన గ్రంథం ఈ చదువుకున్న ఈ యొక్క అధ్యాయంలో చూస్తాం. మాకు కూడా వివాహమైన 1 సంవత్సరానికి ఒక పాప పుట్టింది, బ్యూల. అది ఆమె ఇప్పుడు డాక్టర్ అయింది. ఆమె పుట్టిన కొన్ని సంవత్సరాల వరకు మాకు మళ్ళీ పిల్లలు లేరు. అయితే ఇంట్లోకి డైనింగ్ టేబుల్ మాకు తెచ్చుకున్నప్పుడు ఒక కొరత నాకు కనపడింది. ఏంటంటే ఆ వాక్యం చదువుతున్నప్పుడల్లా నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చేది, నా భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని అన్నాడు. అక్కడ నీ పిల్లలు అనే మాట చూశాను, అలాగే ఒలీవ మొక్కలు అనే మాట చూశాను. అప్పుడు మాకు ఇచ్చిన దేవుడు ఒకే సంతానాన్ని కదా, ఇంకా దేవుడు ఇస్తాడు అని నమ్మామంతే. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. నమ్మును వాని వల్ల సూచక్రియలు వెంబడిస్తాయి. దేవుని కృపను బట్టి పాప పుట్టిన 15 సంవత్సరాల తర్వాత 2 బాబులు దేవుడు ఇచ్చాడు. వాళ్ళిద్దరు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు. గోల్డాకు చిన్న బాబాయిలు అనమాట ఇద్దరు కూడా. అంటే ఈ చిన్న గోల్డాకి 2 బాబాయిలు అనమాట. సో మా కూతురు గోల్డా అంటుంటారు. సో చూడండి దేవుని యొక్క వాగ్దానం ఎంత మంచిదో. ఎవరైనా కూడా ఆయన త్రోవలో నడవండి, ఆయన మార్గంలో నడవండి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని ఎవరు కూడా తక్కువగా ఆయన చేయడు. తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. గోపి, సోని వీరిద్దరు కూడా మారు మనసు పొంది రక్షించబడి, అలాగే రక్షణానుభవంలోనికి వీరు ఎదుగుతూ, మరి బాప్తిస్మనులోనికి కూడా వచ్చి, తర్వాత గృహస్థ జీవితంలో ప్రవేశించి, వీరి కుటుంబ జీవితంలో ప్రవేశించిన నాటి నుంచి దేవుడు వీరి దాంపత్య జీవితాన్ని అంగీకరించి ఆశీర్వదించి అందరి దయ పొందుకునే ఒక మంచి చక్కని బిడ్డనిచ్చాడు గోల్డా. గోల్డా అనేది ఒక హీబ్రూ పదం అనమాట, హీబ్రూ పేరు. హీబ్రూస్ లో అంటే జూవిష్ కల్చర్ లో మనకి ఇందిరాగాంధీ ఐరన్ లేడీ అలాగా, అలాగే ఇజ్రాయెల్ దేశ చరిత్రలో గోల్డా మేయర్ అనే ఒక మంచి ఒక పొలిటికల్ లీడర్ అనండి, లేకపోతే ఒక రిఫార్మర్ అనండి. తర్వాత ఆమె మంచి ఐరన్ లేడీ ఆఫ్ ద ఇజ్రాయెల్ స్టేట్ అంటారు. అంత మంచి నాయకురాలు అనమాట ఆవిడ. సో మంచి పేరు తెచ్చుకుని తన యొక్క దేశంలోనే. ఇందిరాగాంధీ పేరు చెప్తే ఎట్లా ఇండియా ప్రపంచమంతటా ఉన్నదో, క్వీన్ ఎలిజబెత్ రాణి పేరు ఎట్లయితే ఉన్నదో, గోల్డా మేయర్ కూడా అలాగా. సో ముందు పేరు అప్పట్లో ఏం పేరు పెట్టాలని వీరిద్దరు అన్నప్పుడు గోల్డా అని పేరు పెట్టడం జరిగింది. సో గోల్డా నిజంగా గోల్డే. గోల్డా అంటే గోల్డ్ అని అర్థం అనమాట. గోల్డా అనేది ఏమో హెబ్రీ పదం, ఇంగ్లీష్ లో తెలిసి గోల్డ్. నిజంగా ఆమె కలర్ గోల్డే. అలాగే ఆమె యొక్క లక్షణాలు కూడా దాదాపులా అందరు కూడా గోల్డ్ మాదిరిగా అందరు ఇష్టపడతా ఉన్నారు. ఆమె చూపులు, ఆ మాటలు, ఆ యొక్క అందరికి ఒక్కొక్క కిస్ పడేస్తుంది అనమాట. మమ్మల్ని అందరినీ కూడా జడ్జి అంటది, తాతలందరికీ ఒక ముద్దు పెట్టేస్తుంది. అందరినీ ఎక్కడ చూసినా ఎవరిని ఎక్కడెక్కడ ఇలాగో ఆకర్షించాలి. గోల్డ్ అంటే ఇష్టం లేదు ఎవరున్నారు చెప్పండి? అందరికీ ఇష్టం అనమాట గోల్డ్ అంటే, బంగారం అంటే. అలాగే గోల్డ్ కూడా అందరి యొక్క దయను పొందుకోవటం ఇది దేవుని కృప. సో ఈ కుటుంబంలో సోనిని, గోపిని ఇద్దరు కూడా ప్రేమించి
చక్కటి పాపనిచ్చి గత సంవత్సరం ఇంటి పైన ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటే ఈ సంవత్సరం ఇంట్లోనే చాలా ముచ్చటగా చక్కగా ఇల్లు ఒకసారి చూడండి, మొత్తం చూడండి, ఎక్కడ చూసినా గోల్డా ఫోటోలే కనపడుతున్నాయి. మీరు ఈ రోజు చూస్తే రేపు చూస్తే కూడా అంత ఫేస్బుక్ లో కానీ లేకపోతే యూట్యూబ్ లో ముఖ్యంగా షార్ట్స్ లో రీల్స్ లో వాళ్ళ మమ్మీ లిటిల్ బ్రదర్స్ 777 అని ఒకటి ఓపెన్ చేసింది. దాంట్లో మొత్తం ఏమే కనపడుతున్నమాట రేపంతా కూడా. సో గోల్డాన్ దేవుడు దీవించినందుకు వరకు మరో సంవత్సరం ఇచ్చినందుకు, అలాగే ఈ చేరు వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న పిల్లలందరూ కూడా పచ్చని ఒలివ మొక్కల వలె ఉండాలని దీర్ఘాయుష్మాన్ భవ అంటే దీర్ఘకాలం కూడా గోల్డా జీవించాలి. ఆయుష్తో, ఆరోగ్యంతో, దేవుని దయతో, మనుషుల దయతో వర్ధిల్లాలని కోరుచూ ఉన్నాం. అలాగే ఇంకా చెప్పాలంటే దేవుడిచ్చిన వాగ్దానాలు ఇంకొకటి ఉంది, నీ పిల్లలు అన్నారు. సో త్వరలో వీరి నుంచి ఇంకొక ఫలాన్ని మనం ఎదురు చూద్దాం. గోల్డాకు మరి బ్రదర్ కావాలా అంటే పార్ట్నర్, ఎవరైనా బ్రదర్ కానీ సిస్టర్ కానివ్వండి, ఒక్కతే ఇంట్లో తిరుగుతుంటే ఆమె ఇప్పుడు క్వీన్ అనమాట ఇంటికి. ఇందాక ఒక ఫేస్బుక్ లో నేను ఇలా టర్న్ చేసినప్పుడు ప్రతి తండ్రికి తన కుమార్తె అంట యువరాణి అట. సో తండ్రికే కాదులే, ఇద్దరికి కూడా అమ్మా అటు ప్రక్క ఇటు ప్రక్క అందరికి యువరాణి గోల్డా. సో అందరూ కూడా ఆల్రెడీ తాతలు, జడ్జీలు అందరి యొక్క ప్రేమ ఆమె చూస్తూ ఉంది. చాలా సంతోషం అనిపించింది. కనుక గోల్డాను దీవిస్తూ ఆమెకు దేవుడు తోడుగా ఉండి వయసునందు, జ్ఞానమందు, అన్ని విషయాల్లో కూడా వర్ధిల్ల చేయును గాక. హల్లెలూయా. మంచిది. ఇక సంపత్ కరెక్ట్ వచ్చాడు, ఒక పాట పాడతాడు ముందుకు వచ్చి. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. గోల్డా చక్కగా గట్టిగా గట్టిగా కొట్టాలి. ఓకే, ఇప్పుడు గోల్డా కేక్ కటింగ్ చేస్తుంది.